హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ కట్ చేస్తూ ఉన్నాను కదా! చూసేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి చూస్తూ టైలరింగ్ టిప్స్ కొన్ని మీకు యూజ్ అయ్యేవి చెప్తాననమాట. ముఖ్యంగా ఏంటంటే స్టిచ్చింగ్ ఎక్కువగా చేస్తే ఏమవుతుంది అనేది నేను చెప్తాను చూడండి. ఎక్కువగా చేస్తే ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదండి. కాకపోతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నాకు కొన్ని అటాక్ అయితున్నాయన్నమాట. ఎలాంటివంటే మరీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రావట్లేదు కానీ మరి రెస్ట్ లేకుండా సండే కూడా ఇంటి దగ్గర ఉండకుండా వర్క్ చేస్తున్నాననమాట ఈ మధ్య కాలంలో. అలా చేయడం వల్ల నాకు ఇంట్లో పని ఎక్కువగానే ఉంటుంది. ఇంట్లో పని అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎలా ఉంటుందనేది. షాప్‌లో కూడా కటింగ్ ఎక్కువగా చేయడం వల్ల మీరు చూస్తూ ఉంటారు. వీడియోస్ పెడుతూనే ఉంటాను కదా! ఒకేసారి 4, 5 బ్లౌజులు వేసి కట్ చేయడం. ఇలా చేయడం వల్ల రైట్ హ్యాండ్ పైన ఎఫెక్ట్ పడుతుందనమాట. బొటన వేలు ఉంటుంది కదా! అక్కడి నుంచి చేతి చంక భాగం వరకు, షోల్డర్ వరకు పెయిన్ వచ్చేస్తుంది నాకు బాగా. నొప్పి అనేది విపరీతంగా ఉందన్నమాట. అసలు ఈ వాయిస్ ఇచ్చేది సండే రోజు. సండే రోజు మొత్తం ఇంట్లోనే ఉన్నాను నేను. రోజు 2-3కి ఎక్కువగా అసలు బ్లౌజులు కుట్టట్లేదనమాట. అందుకే మీకు వీడియోస్ కూడా చాలా తక్కువగా కుట్టినవి చూయించట్లేదు. రెస్ట్ అనేది అవసరం. ఏదైనా చూడండి రెస్ట్‌లెస్‌గా అస్సలు చేయకూడదనమాట. రోజు 10 కుట్టాలి, 10 కుడుతున్నాను అని టార్గెట్ పెట్టుకొని 10 కుట్టాలి. నేను ఈ టైంకే స్టార్ట్ అయిపోతున్నాను, ఈ టైం వరకు చేస్తున్నాను అంటే మాత్రం కుదరదండి. ఈజీగా చేసుకోండి. హెల్తీగా చేసుకోవాలి వర్క్ అనేది. ఇప్పుడు నా పరిస్థితి నాకు ఎందుకు బర్డెన్ అనేది ఎక్కువగా పడిందంటే, వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కుట్టే వాళ్ళున్నప్పుడు వర్క్ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి, ఒక 6, 7 సంవత్సరాల నుంచి షాప్ ఉంది. స్టిచ్చింగ్ చేస్తానని తెలుసు కాబట్టి, ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. కుడతారు కదా అని చెప్పేసి వస్తూనే ఉంటాయి. ఇంకా మనం ఎలా ఉంటుందంటే, స్టిచ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇంకా మన దగ్గర వర్కర్ ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే, టైంకి ఇవ్వాల్సి ఉంటుంది కదా! ఇలా ఎక్కువగా వర్క్ అనేది అవ్వడం వల్ల, షాప్‌లో ఎక్కువగా కుట్టుకోవడం వల్ల, అలాగే ఇంట్లో పని మామూలుగా ఉండదండి. ప్రతిదీ చేసుకోవాల్సిందే కదా! ఇంకా ఇంటి పనితోనే అలసిపోయినట్టుగా ఉంటుంది. ఏదో ఇంట్లో కుట్టేవాళ్ళం అనుకోండి, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం టైంలో 1, 2 కుట్టేసుకుంటే సరిపోతుంది. కానీ అలా కాకుండా కంటిన్యూగా ఇంట్లో పని అయిపోతుందా? చూడండి, పొద్దున్న లేస్తే వంట చేసిన తర్వాత టిఫిన్ అంతా పని అయిపోయిన తర్వాత 5 నిమిషాల్లో తిని వచ్చే రోజులున్నాయన్నమాట. తినేటప్పుడు కూడా స్పీడ్‌గా తినేసి వెళ్ళిపోవాలనే ఆత్రంతో ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి షాప్‌కొచ్చేసి ఇంకా కటింగ్ మనమే, స్టిచ్చింగ్ మనమే, ఒక్కొక్కసారి హెమ్మింగ్ మనకే పడేసరికి ఇంకా చూడండి చెయ్యి అనేది బాగా లాగుతుందనమాట. ఇంకొకటి ఎక్కువగా రైట్ హ్యాండ్ అనేది ఈ జాక్ మిషన్ మీద కుడితే కత్తెర మనం రైట్ హ్యాండ్‌తోనే పట్టుకుంటాము. రైట్ లెగ్‌తోనే పాదం అనేది ఎత్తుతుంటాం కదా! ఈ రెండిటి వలన కొంచెం ఎఫెక్ట్ అయితుందనమాట. ఎక్కువగా మిషన్ దగ్గరే కూర్చుంటే మాత్రము అవుతుంది. లేదా 2-3, 4 వరకు కుట్టుకొని ఆపేస్తే మాత్రం లాగడం తక్కువుందండి, చెయ్యి లాగడము. మరీ ఎక్కువగా 5, 6 అలా అదే రోజు కట్ చేసుకొని, అదే రోజు కుట్టడానికి పెట్టుకుంటే మాత్రము సాయంత్రం వరకు చెయ్యి లాగడం అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా 2, 3, 4 ఇలా తక్కువగా కుట్టినప్పుడు ఏమీ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పటి వరకు ఎక్కువగా కుట్టాను. కానీ ఇక మీదట కుట్టననమాట. ఎందుకంటే తగ్గిచ్చేస్తున్నాను. వర్క్ మొత్తం తగ్గిచ్చేస్తాను. ఇంకా మరి ఇన్‌కమ్ ఎలా అక్క, మరి ఖర్చులుంటాయి కదా! ఇబ్బందయిపోతుంది కదా! ఏం చేస్తావని మీరనుకోవచ్చు. ఇంకొకటి కొంతమందికి అనిపించొచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా! యూట్యూబ్‌లో డబ్బులొస్తున్నట్టున్నాయి. అందుకే స్టిచ్చింగ్ తగ్గిచ్చేశారనుకోవచ్చు. యూట్యూబ్‌లో పెద్దగా ఏమీ రాదండి. ఒక బ్లౌజ్ కుట్టినంత కూడా రాదు ఒక్కొక్క రోజు. చెప్తున్నాను కదా! 100 రూపీస్ కూడా రావు. ఒక్కొక్క రోజు 10 రూపీస్ కూడా రావన్నమాట. అది చెప్పలేం ఎలా వస్తుందని చెప్పేసి. యూట్యూబ్‌లో వచ్చే అమౌంట్ మీద ఆధారపడి మన పని మాత్రం ఆపేసుకోవద్దు. ఇది సెకండరీ. ఓన్లీ సెకండరీగానే ఉంచుకోవాలి దీన్ని. కానీ మరి నేనేం చేయాలనుకుంటున్నానంటే కుడతాను. కానీ తక్కువగా. అర్జెంట్‌వి అసలు తీసుకోను. లేట్‌గా నాకు టైం ఇచ్చి, ఒక 8 రోజులు టైం ఇచ్చిన వాళ్ళవి తీసుకొని రోజు 2, 3, 2, 3, 3కి ఎక్కువగా స్టిచ్ చేయకూడదనైతే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నా చెయ్యి వారం రోజుల నుంచి గమనిస్తున్నాను. చాలా ఇబ్బంది అయిపోతుందనమాట నాకు. అసలు ఒక పని చేయడానికి లేకుండా లాగుతూనే ఉంది. నొప్పొస్తూనే ఉందనమాట. ఇప్పుడు నేను ఇలా లాగుతుందని చెప్పేసి హాస్పిటల్‌కి వెళ్ళాననుకోండి. అక్కడ ఏం చేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. అవి వేసుకోగానే తగ్గిపోతుంది. మళ్ళీ కామన్ అలాగే అవుతుంది. కాబట్టి నాకెక్కడి నుంచి బొటనవేలు నుంచి మన షోల్డర్ దగ్గర నుంచి మన చెవి వెనకాల మెడలోంచి లాగుతుందనమాట ఆ నరం అనేది.
ఇంకా నేను అందుకని చెప్పేసి రెస్ట్ ఇవ్వాలి. ఫస్ట్ రెస్ట్ ఇస్తాననమాట. దానికి రెస్ట్ ఇచ్చి చూస్తే నాకు తెలుస్తుంది. నేను 2, 3 కుట్టి ఊరుకొని సాయంత్రం తొందరగా ఇంటికొచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటే నాకు నొప్పనేది ఉండట్లేదనమాట. తెలుస్తుంది ఇంకా. కాబట్టి నేనింక దీనికి తక్కువ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియోస్ అయితే పెడతాను కంటిన్యూగా. కానీ వర్క్ అనేది తగ్గిచ్చేస్తున్నాను. మీలో ఎవరైనా మనకు అవసరం ఉంది కదా! ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కదా! ఇది మనకు హెల్ప్ అవుతుంది కదా! అని ఎక్కువగా కుట్టేయకండి. లేదా సెకండరీగా ఇంకేదన్నా పెట్టుకోండి. కుట్టే వాళ్ళని చూసుకోండి. ఫాల్స్ మీరే వేయడం, స్టిచ్చింగ్ మీరే చేయడం, హెమ్మింగ్ మీరే చేయడము, వచ్చిన కస్టమర్స్‌ని మీరే చూసుకోవడం ఇవన్నీ తగ్గించండి. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటివరకు నాకు రాలేదని చెప్పాను నేనే. కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే వర్క్ మరీ ఎక్కువగా చేయకండి. తక్కువ చేసుకొని రోజు చేసుకునేటట్టు చూసుకోవాలన్నమాట. అలా ప్లాన్ చేసుకోండి. నేను ఫాల్స్ ఇంతకుముందు బయట ఇచ్చేదాన్ని మొత్తం. నేను వేసేదాన్ని కాదు. ఇప్పుడు ఫాల్స్ కూడా నేనే వేస్తున్నాను. కటింగ్ నేనే, స్టిచ్చింగ్ నేనే, ఫాల్స్ నేనే. ఇవన్నీ అనేసరికి నాకు చెయ్యి అనేది బాగా లాగుతుందనమాట. అందుకని తగ్గిస్తున్నాను. కొంచెం కొంచెంగా వర్క్ తగ్గించుకుంటూ మంచి కస్టమర్స్‌ని మెయింటైన్ చేస్తూ ఈజీగా చేసుకోవాలనుకుంటున్నాను. మనీ అనేది అవసరమే నాకు. కానీ నేను ఇంకొక రకంగా సంపాదించుకోగలను. ఏంటంటే నేర్పించడం. మిషన్ నేర్పించడం. చాలామంది అడిగిపోతున్నారంట అసలు షాప్ దగ్గరకు వచ్చి నేర్పిస్తారా అని. నాకు ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంది నాకు షాప్‌లో. కాబట్టి ఇంకా 2 మిషన్స్ వేసేసిన షాప్‌లో పడతాయన్నమాట. ఇప్పటికి 4 ఏమో ఉన్నాయి. ఇంకొక 2 వేసినా కూడా సరిపోతుంది. కాబట్టి నేను రోజు 2-3 కుట్టుకుంటాను. కుట్టుకున్న తర్వాత నేర్పించే వాళ్ళకు పెట్టుకుంటానన్నమాట ఇంకా నేర్పించడానికి. వాళ్ళకేంటంటే మనం అంత స్ట్రెస్ ఉండదు నేర్పించడంలో. ఏంటంటే వాళ్ళకి అడిగినప్పుడు డౌట్ క్లియర్ చేయడం, చూయించడం అంతవరకే. కానీ దాన్ని క్యారీ చేయలేమనమాట పొద్దంతా. వీళ్ళకి ఈ టైంకి ఇవ్వాలి బ్లౌజులు, వీళ్ళకి ఈ టైంకి ఇవ్వాలి, టైంకి ఇవ్వలేకపోతున్నాను. స్ట్రెస్ అనేది తగ్గించుకుంటున్నాననమాట. స్ట్రెస్ అలాగే నా చేతి గురించి ఈ 2 మార్పులు చేసి చూస్తాను నేను ఖచ్చితంగా. కుట్టుడు మాత్రం ఆ పని కుడతాను కానీ తక్కువగా కుడతాను. ఫ్యూచర్‌లో నా చెయ్యి సెట్ అయ్యింది అనుకున్నప్పుడు కొంచెం ప్రయత్నిస్తాను మళ్ళీ. ఎందుకంటే నేను ఇంట్లో ఉండలేననమాట. ఖాళీగా ఉండలేను. నాకు సండే రోజు ఇంట్లో ఉంటేనే పనున్నంత సేపు ఏమనిపించదు. పని అయిపోయిన తర్వాత కాసేపు పడుకొని లేవగానే మళ్ళీ షాప్‌కి వెళ్దాం అనిపిస్తుందనమాట. ఏంది ఇట్లా ఖాళీగా కూర్చోవడం ఏంటి అసలు టైం పాసే అవ్వదు. ఇంకా నాకు బుర్ర పని చేయదనమాట. అలా ఉంటుంది. కాబట్టి వర్క్ ఇంకొక రకంగా వర్క్ పెంచుకొని ఈ రకంగా వర్క్ తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను. మీలో ఎవరైనా ఎక్కువగా స్టిచ్ చేస్తూ ఉంటే మాత్రం నాకైతే చేతి మీద ఎఫెక్ట్ పడింది. అంటే చేయి లాగడము. మీకు ఇంకో రకంగా ఉండొచ్చు. కొంతమందికి బ్యాక్ పెయిన్ రావచ్చు. కొంతమందికి కాలు లెగ్ పెయిన్ రావచ్చు. కొంతమందికి ఇంకేదో కావచ్చు అనమాట. కాబట్టి ఇంట్లో మొత్తం మీరే వర్క్ చేసుకోవాలి. మొత్తం మీరే స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి చూసుకొని చేసుకోండి. ఇప్పుడు ఎంతవరకు చేస్తామండి? ఒకప్పుడు మనుషులు స్ట్రాంగ్‌గా ఉన్నారు కానీ మనం లేము. ఇప్పుడు నాకు 35 ఇయర్స్ రన్నింగ్ అనమాట. ఈ 35 ఇయర్స్‌లో ఇప్పుడే నాకు ఇవన్నీ తెలుస్తున్నాయన్నమాట. నీరసము, ఎక్కువగా స్టిచ్ చేయలేకపోవడము. అంటే వయసు పెరుగుతుంది, శక్తి తగ్గుతుందనేది అర్థమవుతుంది. శక్తి ఉన్నప్పుడు బాగానే కష్టపడ్డాం. ఇప్పుడు శక్తి తగ్గుతుంది కదా! కొంచెం కొంచెంగా వర్క్ తగ్గించుకోవాలన్నమాట. తప్పదింకా. దానికోసమే నేను ముందుగా ప్లాన్ చేసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాకు సెకండరీ ఇది. నాకు 4 నెలలకు ఒక పేమెంట్ వచ్చినా నా అవసరాలకు వస్తుందని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాననమాట. మీలో ఎవరైనా ఎక్కువగా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం చూసుకోండి మీకు హెల్త్ ఎలా ఉంటుంది, ఎక్కువ స్టిచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం తక్కువ స్టిచ్ చేసినప్పుడు ఎలా ఉంటున్నారనేది చూసుకొని వర్క్ చేసుకోండి. నాకు జరిగేది మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో. అంతకు మించి మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఏదో అయిపోతుందని కాదు. రెస్ట్ తీసుకుంటూ వర్క్ చేసుకుంటే రోజు వర్క్ చేసుకోవచ్చు. రెస్ట్ లేకుండా నాలాగా పడి కుట్టారనుకోండి, ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ నొప్పి వస్తుందని చెప్పాను కదా, అలా ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ లేకుండా వర్క్ చేసుకోండి. తక్కువ కుడుతూ ఎక్కువ రోజులు కుట్టమని చెప్తున్నాను అనమాట. ఇది లేడీస్ టైలర్స్ది ఏంటంటే డబ్బులు తక్కువే కానీ పని అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంది. అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇదే ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.